రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల చివరి రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహావిష్కరణకు 1,00,000 మంది హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇక సీఎం సూచనలతో విగ్రహంలో మార్పులు చేసింది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్లో ఎట్టకేలకు ఆవిష్కరణ జరగబోతుంది. మనం విజువల్స్లో కనుక చూస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తుంది. విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. అయితే విగ్రహం బయటికి కనిపించకుండా పూర్తిగా 4 వైపులు అయితే కప్పు వేసిన పరిస్థితి అయితే ఉంది. విగ్రహం గతంలో అయితే రాచరిక పోకడలకు నిదర్శనంగా గత ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం అయితే ఉంది. ప్రస్తుతం ఆ విధంగా ఉండకూడదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అయితే విగ్రహ రూపాన్ని మొత్తం కూడా మార్చారు. కానీ విగ్రహ రూపం ఏదైతే డిసెంబర్ 9న ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న నేపథ్యంలో కూడా ఈ మొత్తం కూడా అప్పటి వరకు కూడా పూర్తిగా కప్పేశారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయి దీనికి ఇప్పటికే అటు గత ప్రభుత్వం అయితే దీన్ని సెక్రటేరియట్ ఎదుగా పెట్టాలని భావించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించింది. అంతేకాకుండా రాచరిక పోకడ్లకు నిదర్శనంగా ఉండకూడదని భావించి ఇప్పటికే ఈ యొక్క విగ్రహాన్ని అయితే చెక్కించడం అయితే జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2-3 సార్లు అయితే ఈ విగ్రహాన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి వచ్చి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఎవరైతే విగ్రహం చేస్తున్నారో ఆ విగ్రహ శిల్పి దగ్గరికి పోయి ఏ విధంగా ఉండాలి విగ్రహం, ఏ విధంగా తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, అదేవిధంగా తెలంగాణ యొక్క తల్లి యొక్క ఆ రూపంలో మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన అన్నీ కూడా కనిపించాలని చెప్పేసి ఆ విధంగా చెక్కాలని చెప్పేసి కూడా ఏదైతే శిల్పి ఉంటారో ఆ శిల్పికి ప్రత్యేకంగా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అయితే శిల్పికి మరీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే అయితే గతంలో ఏదైతే సెక్రటేరియట్ సంబంధించి ప్రధాన బాహుబలి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని మొత్తం కూడా మూసివేశారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ఎదురుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క బాహుబలి ద్వారాన్ని మూసివేయడం జరిగింది. మూసివేసి అక్కడి నుంచి కూడా నార్త్ ఈస్ట్ గేట్ నుంచి కూడా సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా కొత్త రోడ్డు వేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బాహుబలి ద్వారం నుంచి అంటే లోపలికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డును కూడా మూసివేశారు. ఈ రోడ్డు ప్రాంతంలో మొత్తం కూడా ఆ సెక్రటేరియట్ ముందు ప్రధానంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ విగ్రహం సంబంధించి ఏ విధంగా ఉండాలి, వాటర్ ఫౌంటైన్ ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క మొత్తం వాటర్ ఫౌంటైన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ప్రధానంగా ఏర్పాటు చేయనున్నట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ వాటర్ ఫౌంటైన్ దాదాపుగా ఒక గేటు నుంచి కూడా సెక్రటేరియట్ స్టెప్స్ వరకు కూడా అయితే ఉంది. అక్కడ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం తర్వాత వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ సంబంధించి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఇది ఒక తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి దగ్గర లైట్లు ఏదైతే లేజర్ షో లాంటి లైట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాచరిక పోకడలు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉండబోతుంది. అయితే చాలామంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఒక శిల్పారు. కానీ 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళైతే ఎట్లాంటి ఆవిష్కరణకు నోచుకోలేదు. తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని చెప్పి చెప్తున్నారు తప్ప ఎట్లాంటి ఆవిష్కరణ నోచుకోలేదు. అయితే సెక్రటేరియట్ ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కోసం అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కానీ ఆవిష్కరణకు 10 సంవత్సరాలుగా నోచుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయంతో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందు కాదు, సెక్రటేరియట్ లోపల ఉండాలి. ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ కేంద్రంగా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ కేంద్రంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి కూడా వారు భావించిన నేపథ్యంలో అయితే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం విగ్రహాన్ని
నెలకొల్పారు. కానీ నాలుగు వైపులా అంటే చుట్టుపక్కల మొత్తం నాలుగు వైపులా కూడా మొత్తం కూడా కప్పివేసిన పరిస్థితి. విగ్రహం కొంచెం కూడా బయటికి కనిపించేది. ఏదైతే డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు మాత్రమే ఇది కనిపించే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మొత్తానికి రాజకీయాల మధ్య తెలంగాణ రాజకీయ ప్రకటనలు, రాజకీయ సవాళ్ళు సవాళ్ళ మధ్య అయితే డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరణ చేయనున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.